మనతో పాటు ఉన్నారు ఆర్కేపురం కార్పొరేటర్ రాధా ధీరజ్ రెడ్డి గారు. ప్రజలకు అందుబాటులో ఉండరంట కదా, పేరుకే కార్పొరేటర్ కానీ ఎప్పుడు ప్రజల వైపు ఉండదు. ఎంతసేపు సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ ఇస్తలేదు అంటారు. సెంట్రల్ గవర్నమెంట్ కానీ కాంట్రాక్ట్ల నుండి డబ్బులు తీసుకోవడం, బాగానే ఆస్తులు కూడా సంపాదించారంట. ఎవరికన్నా ఒకరికి ఫోన్ చేసి నేను డబ్బులు అడిగినాను, మీరు ప్రూవ్ చేయండి, నేను ఇవాళ నుంచి రాజకీయాల నుంచి విరమించుకొని కార్పొరేటరు స్టార్టింగ్ లో ఎంత ఆస్తుంది, ఇప్పుడు ఎంత ఆస్తుంది అంటే చాలా కోట్లు పెరిగిపోయినాయి. అంటే బినామీలం పెట్టి కూడా నడిపిస్తున్నది రాధా ధీరజ్ రెడ్డి గారు అని చెప్పేసి అంటున్నారు. బీఆర్ఎస్ ప్రతిపక్షంగా బీజేపీ ఉండే, కానీ ఒక సంవత్సరం కింది వరకు అట్నే ఉండే, తర్వాత బీజేపీ ఎంటర్ అయింది. ఏదైతే రేవంత్ రెడ్డి గారు ప్రజల్ని నమ్మించి హామీలు వాళ్ళేమో నమ్మి గెలిపించారు, మీరేమో రెచ్చగొట్టి గెలిచారు. ఎక్కడ రెచ్చగొట్టినండి? బండి సంజయ్ గారు పొద్దుగా లేదు అదే కదా. 2 సంవత్సరాలు అవుతుంది కాంగ్రెస్ పాలన, ఎట్లుంది? మనకు చిన్న పాత సామెత ఉంటుండే, కాంగ్రెస్ నమ్మి ఓటేసిండ్రు ప్రజలు. ఇవాళ మీరు ఇంత ముందుకు 2 సార్లు కార్పొరేటర్ చేసారు కదా, బీఆర్ఎస్ సర్కార్ చూసారు, ఇప్పుడు 2 సంవత్సరాలు కాంగ్రెస్ సర్కార్ చూస్తారు. కొద్దిగా ఏది బెటర్ అంటారు? రెండు ఒకేలాగా ఉన్నాయండి, పెద్ద తేడా ఏం లేదు. వాళ్ళు ఉన్నప్పుడేమో కోటి మంది మహిళలను కోటీశ్వర్లు ఏం చేస్తా అంటున్నారు, 4 సిటీ కడతా అంటున్నారు, తర్వాత మూసి శుద్ధి చేస్తా అంటున్నారు. ఇప్పుడు మనం ఇద్దరం ఇట్లనే వెళ్దాం బయటికి. అబ్దుల్ కలాం గారు ఒక మాట అన్నారు మనకి. నమస్తే, వెల్కమ్ టు క్యూనిస్. నేను మీ మధు. మిత్రులారా, ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఆర్కేపురం కార్పొరేటర్ రాధా ధీరజ్ రెడ్డి గారు. ముందుగా తనని ఇన్వైట్ చేద్దాం. మేడం నమస్తే. నమస్తే అండి. బాగున్నారా మేడం? ఓకే, 2 సంవత్సరాలు అవుతుంది కాంగ్రెస్ పాలన, ఎట్లుంది? మనకు చిన్న పాత సామెత ఉంటుండే, రోలు పోయి ముద్దలకి చెప్పుకున్నది అనేసి. సో టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని ప్రజలు 10 ఏళ్ళు చూసి విసిగిపోయి, కాంగ్రెస్ గవర్నమెంట్ అన్నా కొంచెం ప్రజల్ని ఆదుకుంటుంది, ఏదైతే మిడిల్ క్లాస్ లో మిడిల్ క్లాస్ ఉన్న వ్యవస్థని ఆర్థికంగా నిలదొక్కునే అవకాశం ఉంటుందని కాంగ్రెస్ నమ్మి ఓటేసిండ్రు ప్రజలు. ఇవాళ ఏమంటారు, పుండు మీద కారం జల్లినట్లు మన తెలంగాణ ప్రజానికము ఇవాళ ఆర్థిక వ్యవస్థని చాలా చిన్న భిన్నంగా చేయడం జరుగుతున్నది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే అభివృద్ధి జరుగుతుంది అనుకున్నామో అది ఇంకా కుంటుకుంటూ నడవాల్సిన పరిస్థితి ఈరోజు వచ్చినది. ఓకే, సరే, మీరు ఇంత ముందుకు 2 సార్లు కార్పొరేటర్ చేసారు కదా, బీఆర్ఎస్ సర్కార్ చూసారు, ఇప్పుడు 2 సంవత్సరాలు కాంగ్రెస్ సర్కార్ చూస్తారు. కొద్దిగా ఏది బెటర్ అంటారు? రెండు ఒకేలాగా ఉన్నాయండి, పెద్ద తేడా ఏం లేదు. వాళ్ళు ఉన్నప్పుడేమో కుటుంబ పాలన చేసినారు, వీళ్ళు ఉన్నప్పుడేమో ఒక్క వ్యక్తి పాలనలో నడుస్తున్నది. ఒకడే వ్యక్తి లేదు అంటే ఆ డిపార్ట్మెంట్ కి సంబంధించిన వ్యక్తి ఆధీనంలో అవి ఉంటున్నవి. ఏదైతే ఒక జోన్ ఉన్నది, ఇది ఒక రోడ్డు వ్యవస్థ ఉన్నది అనుకోండి, ఆ మినిస్టర్ కన్సర్న్లనే ఉంటుంది, ఆ మినిస్టర్ చెప్తేనే పని అవుతుంది. సో ఇంకొక నాది ఇప్పుడు జిహెచ్ఎంసీ ఉన్నది, రేవంత్ రెడ్డి గారు ఉన్నారు మాకు మినిస్టరు. మా డెవలప్మెంట్ వర్క్స్ కావాలి అంటే మాకు ఎక్కడ ఇంతవరకు ఫ్రీ హ్యాండ్ లేదు, ఇంతవరకు కార్పొరేటర్కి ఇంత బడ్జెట్ అలాట్ చేసింది లేదు. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా అదే పరిస్థితి ఉన్నది, ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఉన్నది. ఎక్కడ అభివృద్ధి చెందింది? కోటి మంది మహిళలను కోటీశ్వర్లు ఏం చేస్తా అంటున్నారు, 4 సిటీ కడతా అంటున్నారు, తర్వాత మూసి శుద్ధి చేస్తా అంటున్నారు, హైడ్రా వచ్చి చెరువులను కాపాడుతాం అంటున్నారు. ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు కదా. ఒక్కొక్కటి మాట్లాడుకుందాం. మీరు ఒక 4 అడిగిండ్రు కదా నన్ను. ఫస్ట్ అంటే 2 ఏళ్లలో ఫస్ట్ సిటీ అన్నారు, ఫ్లాప్ సిటీ, అది పెద్దది ఏదో కడుతూ 4th సిటీ కడుతున్నారు. ఇప్పుడు మహిళల్ని కోటీశ్వర్ని చేస్తాము అన్నారు. ప్రతి అమ్మాయికి మేము పెళ్లికి తులం బంగారం పెడతాము అన్నారు. చదువుకునే అమ్మాయిలకు స్కూటీ ఫ్రీగా ఇస్తాము అన్నారు. 6 గ్యారంటీలు అన్నారు. ఇందులో ఒక్క గ్యారెంటీ 2500 అన్నారు. ఇప్పటి వరకు మహిళలకు డబుల్ బెడ్రూమ్ ఇందిరమ్మ ఇండ్లు అన్నారు, డబుల్ బెడ్రూమ్లు తీసేసి ఇందిరమ్మ ఇండ్లు అన్నారు. సో ఏ మహిళకైనా ఇప్పుడు మనం ఇద్దరం ఇట్లనే వెళ్దాం బయటికి, ఒక కామన్ హౌస్ వైఫ్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఇంట్లో వాళ్ళ పెళ్ళైన అమ్మాయికి ఏమన్నా వచ్చిందా,
చదువుకునే అమ్మాయికి స్కూటీ వచ్చిందా, లేకపోతే 2600 వచ్చినాయా, పెళ్ళైతే బంగారం వచ్చిందా, డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చిందా? ఇంతవరకు ఒక్కరికి ఏమన్నా ఒక బెనిఫిషియర్ ఉన్న వాళ్ళు చూపించండి. కోటీశ్వరులను ఎట్లా చేద్దాం అనుకుంటున్నారు? అబ్దుల్ కలాం గారు ఒక మాట అన్నారు మనకి, కళలు కనండి, మీ జీవితాన్ని సాకారం చేసుకోండి అని. రేవంత్ రెడ్డి గారు కూడా నిద్రల కళలు కానీ ఆ కళని లేసి వచ్చి మహిళలకు నేను ఇది చేసిన అని చెప్తున్నారు. పాప మా కళలల్లో వీళ్ళని కోటీశ్వరుని చేసిన అనుకొని బయటకు వచ్చి చెప్తున్నారు. కానీ ఇంకా మహిళల ఆర్థిక వ్యవస్థ ఈ రోజు ఇంకా కిందికే పోతుందండి. ఫ్రీ బస్ ఇచ్చిర్రు, 500 రూపాయల గ్యాస్, 200 యూనిట్ల ఫ్రీ కరెంటు, ఇవన్నీ రాష్ట్ర బడ్జెట్ మీద ఎంత భారం పడుతుంది? ఏమన్నా అంటే కేంద్రం అకౌంట్ లో వేసుకుంటారు. మీరు ఇప్పుడు ఫ్రీ బస్ ఇవ్వడం తోటి ఇక్కడ ఫ్రీ బస్ ఇస్తున్నారు నార్మల్ బస్సెస్ కి, పల్లె వెలుగు ఇవి సిటీలో కొన్ని బస్సెస్ కి మీరు ఇస్తున్నారు. ఏదైతే నేను ఇవాళ హైదరాబాద్ నుంచి ఒక పండగ వస్తే నా గ్రామానికి వెళ్ళాలి అంటే ఒక టికెట్ ఇంతకుముందు ఎంత ఉండేయండి? ఇక్కడ నుంచి నల్గొండకు వెళ్ళాలంటే అప్పుడు టికెట్ 50 రూపాయలు 60 రూపాయలు. ఇవాళ హైదరాబాద్ నుంచి ఎల్బీనగర్లో బస్సు ఎక్కి నల్గొండ పోవాలంటే 130 రూపాయలు 140 రూపాయలు. ఆ భారం ఎక్కడ మోపుతున్నారు మీరు? రాష్ట్ర ప్రభుత్వ ఖజానాల నుంచి ఏమి ఇవ్వట్లేదు, రేవంత్ రెడ్డి గారి మీరే కదా, మీ ప్రభుత్వమే కదా. పెట్రోల్ ధరలు అవును, మీ ట్యాక్స్ తగ్గించండి, స్టేట్ ట్యాక్స్ తగ్గించండి. సెంట్రల్ లో వేరే మొత్తం అన్ని రాష్ట్రాలలో ఎట్లా ఉందో తెలంగాణలో కూడా అట్లనే ఇస్తున్నది సెంట్రల్ గవర్నమెంట్. ఏదైతే మీరు రాష్ట్ర ట్యాక్స్ ఉన్నదో మీరు దాన్ని తగ్గించండి ప్రజల మీద. మీకు ప్రజల మీద రాష్ట్రం మిమ్మల్ని ఎన్నుకొని మీకు ఒక హోదా ఇచ్చి మిమ్మల్ని ఒక స్థానంలో కూర్చోబెట్టినప్పుడు ప్రజలని కాపాడాల్సిన బాధ్యత మీదే కదా. ఎంతసేపు సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ ఇస్తలేదు అంటారు, సెంట్రల్ గవర్నమెంట్ తగ్గిలేదని మీరు అంటున్నారు కదా. మిగతా రాష్ట్రాలలో లేని బాధ ఇక్కడ ఎందుకు వస్తున్నది? మిగతా రాష్ట్రాల్లో కూడా అదే రేటుకి ఇస్తున్నాం కదా మనము, అక్కడ లేని అభ్యంతరం ఇక్కడ ఎందుకు వస్తున్నది? ఓకే, ఈ రాజకీయాలన్నీ కొద్దిసేపు మళ్ళీ మాట్లాడుకుందాం. మీ గురించి, మీ రాజకీయ రంగ ప్రవేశం ఎట్లా జరిగింది, మీది ఏంటి అనేది ఒక్కసారి. నేను 2009లో యాక్చువల్గా మేము RSS ఫ్యామిలీ, మా వారు RSS లో వర్క్ చేసుకునేవాళ్ళు, బిజినెస్, తను బిజినెస్ చేసేవారు, నేను హౌస్ వైఫ్ని. సో నేను కూడా సంఘ్ ఫ్యామిలీ నుంచి వచ్చినాను. 2009లో ఆర్కేపురంలో భారతీయ జనతా పార్టీ కార్యకర్త లేరు, పార్టీ తరపున జెండా పట్టుకునే వ్యక్తి లేనప్పుడు సంఘము మమ్మల్ని బీజేపీలోకి తీసుకురావడం జరిగింది. యాక్చువల్గా రిజర్వేషన్ ఏమొస్తుందో తెలీదు, మా ఫ్యామిలీ నుంచి ఒకరు బయటికి రావాలి, మన ధర్మం నిలబెట్టడానికి, భారతీయ జనతా పార్టీ జెండా పట్టుకోవడానికి అన్న రోజు మా వారు ముందుకు రావడం జరిగింది. రిజర్వేషన్స్ ఏదైతే రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్స్, నాకు మహిళా రిజర్వేషన్స్ రావడంతో నేను రాజకీయ రంగ ప్రవేశం 2009లో చేసినాను. ఆ రోజు ఓడిపోతామని తెలిసి కూడా మేము రాజకీయాల్లోకి వచ్చినాము, కొట్లాడినాము, ఓడిపోయినాము. కానీ 2016 నుంచి ఏ పార్టీ అప్పుడు ఎప్పుడైనా భారతీయ జనతా పార్టీనేనండి. ఓకే, మేము వచ్చింది సంఘంలో నుంచి కాబట్టి ఆ రోజు భారతీయ జనతా పార్టీనే ఉన్నాను, ఈ రోజు కూడా భారతీయ జనతా పార్టీలోనే ఉన్నాను. రేపు రాబోయే కార్పొరేషన్ ఎలక్షన్స్ లో కూడా నేను భారతీయ జనతా పార్టీ బీఫామ్ తోటే ఎలక్షన్స్కి వెళ్తాను. అట్లా నా రాజకీయ రంగ ప్రవేశం జరిగింది. ప్రజల ఆశీర్వాదంతో 2 టర్మ్స్ కంటిన్యూస్గా నేను ఎన్నుకోవడం జరిగింది. ప్రజలల్లో వాళ్ళ ఆశీర్వాదంతో ముందుకెళ్తున్నారు. ఎందుకు మేడం బీజేపీ అంటే అంత ఇష్టం? పుట్టింది అందులో, ధర్మంలో పుట్టినాము, ఒక సిద్ధాంతపరమైన కుటుంబం నమ్ముకున్న వ్యక్తులలో పుట్టినాము, పెరిగినాము, ఆ ఇంటికే రావడం జరిగింది. మన ధర్మాన్ని మనం కాపాడుకుంటున్నాం, తప్పేముంది? ఇప్పుడు మనము, నేను మిమ్మల్ని ఒక చిన్న క్వశ్చన్ అడుగుతాను. ఇప్పుడు మీరు మీ మదర్కి, ఫాదర్కి, మీ పెదనాన్న పిల్లలకి, మీ చెల్లెండ్లకు ఇచ్చిన రెస్పెక్ట్ ఎందుకు ఇస్తున్నావు అంటే మీరేం చెప్తారు? ఇస్తాం, మా వాళ్ళు కాబట్టి. ఎందుకు ఇస్తారు? ఎందుకు ఇస్తున్నారు? మా వాళ్ళు కాబట్టి ఇస్తాం. మీ వాళ్ళు, అదే నా దేశం నా ధర్మం కాబట్టి నేను ఇస్తున్నాను. నేను నమ్ముకున్న పోటీ చేసినప్పుడు కూడా 3 ఇక్కడ నన్ను చాలా మంది అడిగినరు. 2009లో నేను ఓడిపోయినప్పుడు భాస్కర్ రెడ్డి గారు బీజేపీ నుంచి తెలుగుదేశంలోకి పోయినరు. తను గెలిచినాక 2 పార్టీస్ ఏదో మారిండ్రు భాస్కర్ గారు, దీపసురేఖ అక్క ఉండే, తను మారిండ్రు. నేను 2016 ఎలక్షన్స్కి పోయినప్పుడు నువ్వు 2009లో బీజేపీ నుంచి వచ్చినావమ్మా, ఇప్పుడు కూడా బీజేపీ నుంచే వస్తున్నావు, సరే నీకు ఓటేసి గెలిపిస్తాను, నువ్వు పార్టీ మారవని మాకు గ్యారంటీ ఏంటి అన్నారు. సరే మీరు ఇప్పుడు నాకు ఓటేసి గెలిపియండి, నెక్స్ట్ ఎలక్షన్స్ కూడా నేను ఇదే జెండా మీద వస్తాను, మీరు నన్ను నమ్మండి అన్నాను. నెక్స్ట్ ఎలక్షన్స్ కూడా అదే పార్టీ జెండా మీద పోయినాను. నన్ను అడగకుండానే నాకు ఓటేసి నాతో పాటు తిరిగి వాళ్ళంతటా వాళ్ళు బయటకు వచ్చి నాకు పనిచేసి నన్ను గెలిపించారు. అప్పుడున్న బీఆర్ఎస్ గవర్నమెంట్ కావచ్చు, ఇప్పుడున్న కాంగ్రెస్ గవర్నమెంట్ కావచ్చు, మిమ్మల్ని వాళ్ళ పార్టీలోకి ఆహ్వానించలేదా? అంటే రమ్మని మీరు గెలుపు దిశగా నన్ను ఎప్పుడు అడగలేదండి. అంటే మీ దగ్గర రాలేదు.
ఎందుకంటే మీరు వచ్చినా కూడా రారని ఫిక్స్ అయి ఉంటారేమో. మేబీ అయ్యి ఉండొచ్చు, నన్నైతే ఎప్పుడు ఎవరు కలవలేదు. ఓకే. మీరు మీరు 10 ఏళ్ళు కార్పొరేటర్ ఉన్నగా మీ బస్తీలో మీరు గుర్తించిన సమస్యలు ఏంటి మరి? నా దగ్గర ఫస్ట్ నేను గెలిచినప్పుడు మార్గదర్శి కాలనీ ఒకటి, ఆర్కేపురం మోర్ ఉంటుండే ఒకటి, అక్కడ ఒకటి, హరిపురి కాలనీ, యాదవ్ నగర్, అన్ని కాలనీసే ఉన్నాయి. ఎన్టీఆర్ నగర్ స్లమ్ ఉన్నది, ఎన్టీఆర్ నగర్ స్లమ్ ఉన్నది. సో ఫస్ట్ గెలవంగానే నేను చేసింది మార్గదర్శి కాలనీలో వర్షం వస్తే ఆ వాటర్ అంతా మనకి ఇక్కడ ఎల్బీ నగర్ లింగోజిగూడ డివిజన్ నుంచి డైవర్ట్ అయ్యి ఇటు మన రంగారెడ్డి కోర్ట్ ఉంది కదండి, కోర్ట్ నుంచి ఆ రెయిన్ వాటర్ మొత్తం మార్గదర్శి కాలనీకి వస్తుంది. అంటే ఇది కాలనీ డౌన్ ఉంటుంది, పైది ఎత్తు ఉంటుంది. న్యాచురల్ గా మనకు వాటర్ డౌన్ ఫాల్ లో వస్తుంది కదా. బస్సులు కొట్టుకపోతుండే, కార్ అయితే ఇంకా అసలు మనకు అడ్రస్ లేకుండే. అది రాగానే ఫస్ట్ అది ఆ వర్క్ చేయించడము. సో పబ్లిక్కి ఇప్పటికీ కూడా అక్కడ ఇంతవరకు ఇష్యూ లేదు. అట్లాంటివి 2-3 కాలనీస్లో ఇబ్బంది ఉంటుండే, క్లియర్ అయిపోయినాయి ఫస్ట్ టర్మ్లో. సెకండ్ టర్మ్లో స్లమ్లో ఒక చిన్న ప్రాబ్లం ఉండే, అది కూడా ఇప్పుడు క్లియర్ అయిపోయింది. రోడ్డు కూడా వేసేసినాము, పబ్లిక్ చాలా హ్యాపీగా ఉన్నారు. చిన్న చిన్నవి రోడ్స్ వర్క్స్ సిఆర్ఎంపీలో ఉన్నాయి. అవి ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ అలర్ట్ చెయ్యక కాంట్రాక్టర్లు కొంచెము బిల్స్ రాక ముందుకు రాక కొన్ని చిన్న చిన్న పనులు పెండింగ్లో ఉన్నాయి. కానీ ప్రజలు బాగా ఇబ్బంది పడుతున్నారు అనే ఇబ్బందులు అయితే ఇప్పుడు ఆర్కేపురంలో లేవండి. ఓకే. కానీ మీరు ప్రజలకు అందుబాటులో ఉండరంట కదా? ఒకసారి రండి, వెళ్దాం ఆర్కేపురం, అడుగుదాం. సమస్యలు రోడ్డు మీదే నీళ్లు పోతుంటాయంట, రోడ్డు మీదే చెత్త ఉంటదంట, మోరీలు శుద్ధి ఉండదంట. ఇట్లా పేరుకే కార్పొరేటర్ కానీ ఎప్పుడు ప్రజల వైపు ఉండదు, ప్రజల సమస్యల గురించి తెలుసుకొని పరిష్కరించదు అని చెప్పేసి. ఓకే, రోడ్డు మీద నీళ్లు అంటే వర్షం వచ్చినప్పుడు న్యాచురల్ గా వాటర్ ఎటు డౌన్ ఉంటే అటు వస్తుంది. దానికి సంబంధించిన వ్యవస్థని నేను 90% సార్ట్అవుట్ చేసినాను. ఎక్కడ రెయిన్ వాటర్ అయితే మీకు రాదు. డ్రైనేజ్ సిస్టమ్ అంటారా, ఒకప్పుడు వేసిన డ్రైనేజ్ సిస్టమ్ చాలా వరకు మేము మార్చుకుంటూ వచ్చినాం. ఎందుకంటే 15 సంవత్సరాల కింద వేసినప్పుడు జనాభా రేషియో తక్కువ ఉన్నది. ఆ రేషియో ప్రకారమే మనం ఆ డయా తీసుకొని వేయడం జరుగుతున్నది. రాను రాను అపార్ట్మెంట్ సిస్టమ్ పెరుగుతున్నది, ఇండివిజువల్ హౌసెస్ తీసేసి అపార్ట్మెంట్స్ కడుతున్నాము. ఆ జనాభా రేషియో పెరుగుతున్నప్పుడు ఆ డ్రైనేజ్ సిస్టమ్ తక్కువ ఉంటుంది కదా, మరి మనము అది పెట్టి ఆ లైన్ వచ్చి అది వర్క్ చేసే వరకు కొంచెం టైం పీరియడ్ తీసుకుంటాం. అందులో మన అదృష్టం ఏంటంటే టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా బడ్జెట్ లేదు, ఫ్రీ బడ్జెట్ లేదు. అధికారంలో నేను లేను, నేను ఎప్పుడూ అపోజిషన్ పార్టీలోనే ఉంటున్నాను. కొంచెం నాకు ఆ ప్రెషర్ కూడా ఉంటుంది. కానీ నేను పబ్లిక్ని ఏ రోజు ఇబ్బంది పెట్టలేదు. నా దృష్టిలోకి వచ్చినాయి కానీ నేను తిరిగి చేసినవి కానీ మ్యాక్సిమం వర్క్స్ నేను కంప్లీట్ చేసినాను. మీ ఎమ్మెల్యే గారు చెత్త కుప్పలు అంటారా, నేను పబ్లిక్ నేను ఓపెన్గా మన మీడియా ముందు నుంచి చెప్తున్నాను సార్. స్వచ్ఛ ఆటోస్ పెట్టినాము, పిన్ పాయింట్స్ తీసేసినాము, ప్రతి ఇంటికి ఆటో వస్తుంది. సో కొంతమంది ఏంటంటే టెనెంట్స్ ఏదో చిన్న చిన్న పానీపూరి బండి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఈ 50 ఎందుకు ఇవ్వాలి, 100 ఎందుకు ఇవ్వాలి అని చెప్పి రోడ్డు మీద వేస్తారు. మ్యాక్సిమం అవి కూడా మేము మార్నింగ్కి అన్నీ తీసేస్తాం, మళ్ళీ స్టార్ట్ అవుతుంది. అది అవేర్నెస్ ఎక్కడ రావాలి? ఎంతసేపు గవర్నమెంట్ ఎంప్లాయీస్ పనిచేస్తున్నారు, యాజ్ ఎ కార్పొరేటర్గా నేను తిరుగుతున్నాను. కానీ పబ్లిక్ కూడా మనము కొంచెం స్వచ్ఛ భారత్ ఉండాలి, మన ఏరియాని మనం నీట్గా పెట్టుకోవాలి అనేది పబ్లిక్ కూడా ఉండాలి. అలాంటప్పుడు యాజ్ ఎ కార్పొరేటర్గా నాకు రాదు, అక్కడ ఉన్న ప్రజలకు కూడా చెడ్డ పేరు రాదు. మీ ఎమ్మెల్యే గారు మంచిగా సహకరిస్తారండి? నాకు ఏ పార్టీతోటి ఇబ్బంది లేదు సార్, నేను అందరితోటి కలిసిపోతాను, నేను అందరితో మింకిల్ అవుతాను. నాకు ఏదైనా ప్రాబ్లం ఉంటే నాతో కాకపోతే నేను మా ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్తాను. అమ్మ నాకు ఇది సబిత మేడం గారిని నేను అమ్మని పిలుస్తాను, ఎందుకంటే చాలా పెద్ద ఆవిడ. ఆ రెస్పెక్ట్ మనం ఇవ్వాలి. అమ్మ నాకు ఈ వర్క్ అవ్వట్లేదు, మీరు ఏమన్నా చెప్పండి అని చెప్తాను. మీతో అప్పుడు లాస్ట్ టైం మినిస్టర్ ఉండే మేడం, అమ్మ మీరు మినిస్టర్ కదా నాకు ఏ వర్క్ అవుతలేదంటే తను చేయించి ఇచ్చేవారు. నువ్వు లెటర్ మీద పెట్టమ్మా నేను చూస్తానేది చేసేవారు, నేను చేయించుకునేదాన్ని. లాస్ట్ టైం నాకు కాంగ్రెస్ టీఆర్ఎస్ నుంచి ఉంటుండే రంజిత్ రెడ్డి గారు ఎంపీ గారు, ఎప్పుడు ఇబ్బంది నాకేం రాలేదు. ఇప్పుడైతే మా కొండ విశ్వేశ్వర రెడ్డి గారు ఉన్నారు కాబట్టి సో నాకు ఏ ఇష్యూ లేదు. పొలిటికల్గా నాకు ఏ పార్టీ నుంచి కానివ్వండి, ఎవరితో కానివ్వండి, నాకు పర్సనల్ ఇష్యూస్ ఎప్పుడూ లేవు. నాకు అభివృద్ధికి ఏ పార్టీ వాళ్ళు ఎప్పుడూ నాకు పెద్ద ఇబ్బంది కూడా కాలేదు. కానీ కాంట్రాక్ట్ల నుండి డబ్బులు తీసుకోవడం, బాగానే ఆస్తులు కూడా సంపాదించారంట. సరే రా ఇద్దరం పోదాం, నా దగ్గర వర్క్ చేసిన కాంట్రాక్టర్ల లిస్ట్ మొత్తం నీకు ఇస్తా, ఇక్కడే కూర్చుందాం, ఇదే లైవ్ లో పెట్టేసేద్దాం. మీకు సంబంధించిన వ్యక్తులు పోయి అదే చెప్తున్నా, నా సంబంధించిన వ్యక్తులు కానివ్వండి, నేను కానివ్వండి, నాతో ఉన్న పిల్లలు కానివ్వండి,
ఎవరన్నా బీజేపీ కార్పొరేటర్ రాధా ధీరజ్ రెడ్డి అనుచరులు కానీ మీరు ఏ ఇల్లు కట్టుకున్న వాళ్ళని కానివ్వండి, షాపింగ్ మాల్, హాస్పిటల్ కాంట్రాక్టర్, మీరు ఒక కాంట్రాక్టర్ అన్నారు, నేను ఇన్ని చెప్తున్నాను. ఎవరికన్నా ఒకరికి ఫోన్ చేసి నేను డబ్బులు అడిగినాను మీరు ప్రూవ్ చేయండి, నేను ఇలా నుంచి రాజకీయాల నుంచి విరమించుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. అందరు చెప్పే మాట ఇది. అంటే లేదు, మీరు ఫోన్ చేయలేకపోయి ఉండొచ్చు కానీ వాళ్ళు ఇది ఇచ్చిస్తారా ఎట్లా? ఇదంతా నేను చెయ్యను, నేను అడగను. నా దగ్గర నేను అట్లాంటి సిస్టమే ఫాలో కాను. నేను ఆస్తులు కూడా పెట్టుకోలేదు. ట్రూ ఫ్యాక్ట్, మీరు కావాలంటే పబ్లిక్ ని కనుక్కోండి, నేను ప్రాపర్టీస్ అమ్ముకున్నాను. అంటే మా రిపోర్టర్స్ ఉన్నారు, మేము కనుక్కోండి. అది మీకు తప్పు వచ్చిన రిపోర్ట్. కావాలంటే మళ్ళీ ఒకసారి కనుక్కోండి. కార్పొరేటర్ స్టార్టింగ్ లో ఎంత ఆస్తుంది, ఇప్పుడు ఎంత ఆస్తుంది అంటే చాలా కోట్లు పెరిగిపోయినాయి. అంటే బినామీలం పెట్టి కూడా నడిపిస్తున్నది రాధా ధీరాజ్ రెడ్డి గారు అని చెప్పేసి అంటున్నారు. మాకు బిజినెస్ లేవా సార్? బిజినెస్ చేసుకోవద్దా? మా వారు ఇరిగేషన్ కాంట్రాక్టరు, ఇరిగేషన్ వర్క్స్ చేస్తాము మేము. నేను నాకు పొలిటికల్ గా రాకముందు నాకు ఒక బోటిక్ ఉంటుండే. నేను నా ఖర్చుల మందం నేను సంపాదించుకునేదాన్ని. నేను సంపాదించుకున్నాను మా పబ్లిక్ ని ఇబ్బందిని పెట్టి, కానీ నేను ఇంకేమన్నా చేసినాను అంటే అది మీకు వచ్చిన తప్పు ఇన్ఫర్మేషన్. నేను ఒక కార్పొరేటర్గా ఏ రోజు నేను అలా బిహేవ్ చేయలేదు, నేను ఉండను కూడా. నేను ఇవాళ కూడా నేను బండి వేసుకొని డివిజన్ మొత్తం తిరుగుతాను, కామన్ మ్యాన్ లాగా తిరుగుతాను. నేను ఎక్కడికి పోయినా కామన్ మ్యాన్ లాగానే ఉంటాను, పబ్లిక్ మనిషిలానే ఉంటాను. మీరు కావాలంటే మీరు సర్వే చేయించుకోండి. రేపు ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి నేను ఓపెన్ గా మీకు ఛాలెంజ్ చేస్తున్నాను. డెఫినెట్ గా చేస్తాను. నేను ఏదైతే భారతీయ జనతా పార్టీ జెండా మోస్తున్నానో అదే జెండా పట్టుకుంటాను, అదే బీ ఫామ్ తీసుకుంటాను. రేపు పబ్లిక్ లకి అట్లనే పోతున్నాను. గెలిచి నేను మళ్ళీ మీకు ఇంటర్వ్యూ ఇస్తాను. మీరు రేపు ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి మీరు ఏదైతే ఎలిగేషన్స్ చేస్తున్నారు కదా నా మీద, ఈ ఎలిగేషన్స్ తీసుకొని రేపు మీరు రండి పబ్లిక్ లకి. పబ్లిక్ దీన్ని యాక్సెప్ట్ చేస్తే మీరు వచ్చి పబ్లిక్ ఓపెన్ వాయిస్ తీసుకొని రికార్డ్ చేసి పబ్లిసిటీ చేయండి. మీరు పబ్లిక్ కనుక మీరు నా మీద ఏదైతే మీరు చేసిండ్రో మీరు ప్రూవ్ చేయండి. ఓకే, నేను ఛాలెంజ్ చేస్తున్నాను. ఎందుకంటే నేను తప్పు చేయలేదు, నేను దాన్ని ఒప్పుకోను. పార్టీ మారే అవకాశం ఏమైనా ఉందా మేడం? ఏ పార్టీ? ఇంకా ఏదన్నా చాయ్ పార్టీయా, కాఫీ పార్టీయా? ఏదైనా పార్టీ మారే చాయ్ నుంచి కాఫీ మారమంటే మారుతాను. చాలా మంది మీ ఎమ్మెల్యేలే 4 ఎమ్మెల్యేలే కాంగ్రెస్ తో టచ్ అప్ లో ఉన్నారంటే ఎమ్మెల్యేలే పోతున్నారు. వాళ్ళని అడగండి. అట్లా మీరేమన్నా ఎమ్మెల్యేలు మారుతున్నారు అంటే అది వాళ్ళ అభిప్రాయము, వాళ్ళని అడగండి. నాకైతే కాఫీ నుంచి చాయ్కి రమ్మంటే వస్తాను, అంతకు తప్పితే నాకు ఏ పార్టీస్ లేవు, నేను ఏ పార్టీ మారట్లేదు. సో ఈసారి ఏమన్నా బీజేపీ సంఖ్య పెరిగే అవకాశం ఉందా? ఖచ్చితంగానండి. నేను ఫస్ట్ గెలిచినప్పుడు 4 ఉన్నాము, తర్వాత 48 మంది అయినాము. ఇప్పుడు దాంట్లో కొంతమంది చేంజ్ అయినారు, అది వాళ్ళ వ్యక్తిగత అభిప్రాయం. అది వాళ్ళ వ్యక్తిగత అభిప్రాయం. నా అభిప్రాయం సో ఈసారి ఆ సంఖ్య పెరిగే అవకాశం ఉంది. డెఫినెట్ గా పెరుగుతుంది, డెఫినెట్ గా పెరుగుతుంది. ఎందుకంటే సెంట్రల్ లో మోడీ గారు చేస్తున్న అభివృద్ధి పనులని పబ్లిక్ అబ్జర్వ్ చేస్తున్నారు. పబ్లిక్ కి తెలుసు దేశం కోసము ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళ భవిష్యత్తు బాగుండాలంటే లోకల్ గా ఎవరుంటే బాగుంటుంది అనేది. ఎందుకంటే మీరు రేషియో చూడండి బీజేపీది. ఇవాళ సర్పంచులు మనం దగ్గర 700, ఒక 2 సీట్ల తక్కువ 700 గెలుచుకున్నాం మనం. ఉప సర్పంచులు 1300, 1400 దాకా ఉప సర్పంచులు గెలుచుకున్నాం. వార్డు మెంబర్ గెలిచినాము, వార్డు మెంబర్లను కూడా పెంచినాం, ఇండిపెండెంట్ గా వార్డు మెంబర్స్ కూడా గెలిచినాము. అంటే రూట్ లెవెల్లో ఇవాళ భారతీయ జనతా పార్టీ ఎంత బలంగా ఉంటుందో మీరు చూడండి. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఏదైతే అధికారంలో ఉన్నారు కదా, వాళ్ళకు గ్రామ స్థాయిలో అధికారంలో, రాష్ట్రంలో అధికారంలో ఎవరు ఉంటే గ్రామ స్థాయిలో వాళ్ళే మెజార్టీ రావాలి. కానీ మీరు ఆ రేషియోలో తీసుకుంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీకి ఎంత వచ్చిందండి? 58% వచ్చింది. మీకు మా పార్టీ ఎక్కడో ఉన్న వాళ్ళం ఇవాళ ఆ లెవెల్కి రాగలిగినామంటే ప్రజలు మమ్మల్ని నమ్ముతున్నారు. అంటే హైదరాబాద్ లో ఉండొచ్చు కానీ గ్రామీణ ప్రాంతంలో చెప్తున్నాను నేను. ఇప్పుడు నిన్న జరిగిన సర్పంచ్ ఎలక్షన్స్ లో చెప్తున్నాను. పడిపోయింది అంటున్నాను. ఎక్కడ పడిపోలేదు. అంతకుముందు మాకు సర్పంచులు ఎన్ని ఉన్నారండి? అంతకుముందు మాకు సర్పంచులు ఎన్ని ఉన్నారు? 300, 400 ఉండే. ఇవాళ మేము 700కి వచ్చినాము. ఉప సర్పంచులు 1300 దాకా వచ్చినాము. రేషియో పెరిగింది ఉప సర్పంచులు, అది కూడా. వార్డు మెంబర్ల రేషియో కూడా పెరిగింది. ఎక్కడ తగ్గినామండి? మాకు అంతకుముందు ఎమ్మెల్యేలు 1-2 ఉంటుండే. ఇప్పుడు 8 మంది ఎమ్మెల్యేలమైనాం, 8 మంది ఎంపీలమైనాం, 48 మంది కార్పొరేటర్లమైనాం. సర్పంచులు వచ్చినారు, ఉప సర్పంచులు వచ్చినారు. రేపు జెడ్పీటీసీ, ఎంపీటీసీ కూడా మేమే రావచ్చు. పార్టీ బలంగానే ఉంది. ఓకే, కానీ బండి సంజయ్ గారు ఉన్నప్పుడు 49 దాకా ఉన్న కార్పొరేటర్స్ క్రమంగా తర్వాత మునుగోడులో రాజగోపాల్ రెడ్డి గారు 1 సంవత్సరం ఉందనంగా ఎలక్షన్స్ జరిగినాయి, బీజేపీ గెలిచింది. తర్వాత గ్రాఫ్ పడిపోయింది కదా మేడం బీజేపీ.
ఏం లేదు, గ్రాఫ్ పడిపోతే 8 మంది ఎమ్మెల్యేలు ఎట్లా గెలుస్తారండి? అంతకుముందు ఎంతమంది ఎమ్మెల్యేలు అంటే కాంగ్రెస్ కు ప్రతిపక్షంగా బీజేపీ ఉండే, సారీ బీఆర్ఎస్ కు ప్రతిపక్షంగా బీజేపీ ఉండే, కానీ ఒక సంవత్సరం కింది వరకు అట్నే ఉండే, తర్వాత బీజేపీ ఎంటర్ అయింది. ఏదైతే రేవంత్ రెడ్డి గారు ప్రజల్ని నమ్మించి హామీలు ఇచ్చి మహిళల్ని మభ్యపెట్టి ఎలక్షన్స్ కి వెళ్ళినరో పబ్లిక్ నమ్మిరు. మేము ఏదైతే ఎలక్షన్స్ కి పోయినప్పుడు మేము ఏదైతే చేయగలుగుతామో అవే చెప్పినాం. రేపు ఎలక్షన్స్ లో గెలిచినాక మేము ఏం చేస్తామో మా మేనిఫెస్టోలో పబ్లిక్ ఏది అవసరమో, పబ్లిక్ ని ఇబ్బంది పెట్టకుండా ఏం చేయగలుగుతామో చెప్పినామండి. మేము ఏది గాల్లో చెప్పలేదు. రేవంత్ రెడ్డి గారు ఎలక్షన్స్ కి వెళ్ళినప్పుడు అన్ని వారికి ఏది అనిపిస్తుంది చెప్పిండ్రు. మన బడ్జెట్ ఎంత ఉన్నది, మనం ఏం హామీలు ఇస్తున్నాము, రేపు వస్తే రాష్ట్రాన్ని ఎట్లా నడపాలనే అవగాహన లేకుండా రేవంత్ రెడ్డి గారు హామీలు ఇచ్చారు. ఇప్పుడు మీరు ఒక చిన్న పిల్లోడు ఏం చేస్తాడండి, వాడికి 2 చాక్లెట్లు ఇస్తే వాడు మీ ఎమ్మటి వస్తాడా రాడా? పోతే ఇంకో 4 ఇస్తాడు అని. పబ్లిక్ కూడా కష్టాల్లో ఉన్న పబ్లిక్ రేపు రేవంత్ రెడ్డి వస్తే మంచి చేస్తాడేమో నమ్మి గెలిపించారు. వాళ్ళేమో నమ్మి గెలిపించారు, మీరేమో రెచ్చగొట్టి గెలిచారు. ఎక్కడ రెచ్చగొట్టినా అదే కదా, మీరు పొద్దున్న లేస్తే మతము ధర్మము ఇదే కదా మీరు. ధర్మము అంటే మన జీవన విధానం గురించి చెప్తున్నాం. ధర్మం అంటే మన హిందూ ధర్మము, మన జీవన విధానం గురించి చెప్తున్నాం. మతం గురించి ఎక్కడ మాట్లాడుతున్నామండి? బండి సంజయ్ గారు పొద్దుగా లేస్తే అదే కదా తప్పదు. అంటే మీరు తప్ప అర్థం చేసుకుంటున్నారు, దానికి మనం ఏం చేయగలుగుతాం? అంటే సంక్షేమం పైన అభివృద్ధి పైన మాట్లాడలేరు, ఓన్లీ ఈ మతాన్ని అడ్డు పెట్టుకొని బీజేపీ వాళ్ళు గెలుస్తారని నేను అనుడు కాదు, ఒక 80% పీపుల్ అంటారు. మతాన్ని అడ్డు పెట్టుకొని భారతీయ జనతా పార్టీ గెలుస్తున్నది అని 80% పీపుల్ అంటున్నారు కదా. మరి ఇప్పుడు 3వ సారి మోడీ ఎట్లా ప్రధాని అయినరండి? బండి సంజయ్ 2 సార్లు ఎంపీ ఎట్లా అయినరు? రేవంత్ రెడ్డి ఎట్లా హామీలు ఇచ్చి అది చేసిండు? ఒక్కసారి అవుతారు. మీరు హామీలు ఇచ్చినప్పుడు, పబ్లిక్ ని మీరు రెచ్చగొట్టినప్పుడు, మిమ్మల్ని మీరు ఆవేశపరిచినప్పుడు ఒక్కసారి ఆవేశపడతారు. 2వ సారి మీరు ఎట్లా బిలీవ్ చేస్తారు? 3వ సారి మీరు ఎట్లా బిలీవ్ చేస్తారు? ఇన్నిసార్లు మోడీ గారిని ప్రజలు నమ్ముతున్నారు అంటే మీరు మా మీద జరుగుతున్న దుష్ప్రచారాన్ని మీరు నమ్మాలండి. పక్క పార్టీ వాళ్ళు మమ్మల్ని బదనాం చేస్తున్నారు తప్పితే ప్రజలు మమ్మల్ని నమ్ముతున్నారు, ప్రజలు మా వైపే ఉన్నారు, మాతోటే ఉన్నారు. ఎట్లా మెయిన్ దుష్ప్రచారం చేసారు కాదు, 400 సీట్లు వస్తే రాజ్యాంగాన్ని ఎత్తేస్తామని చెప్పేసి అంబేద్కర్ గారు, ఒక్క నిమిషం తర్వాత నిన్న మొన్న ఏంది వందే మాతరం పైన నెహ్రూను, తర్వాత ఇప్పుడు మహాత్మా గాంధీ ఉపాధి పథకంలో మహాత్మా గాంధీని, అంటే మీరు వరుసగా ఈ ఎవరైతే ఫ్రీడమ్ ఫైటర్స్ ఉన్నారో వాళ్ళని కూడా పక్కన పెడుతూ ఓన్లీ రాముడు వీళ్ళ మీదనే రాజకీయాలు చేస్తున్నారు. లేదు తప్పది. ఏదైతే వందే మాత్రం 150 years మీద మనం దాన్ని తీసుకుపోవాలి. ఎందుకంటే స్వాతంత్ర ఉద్యమంలో వందే మాత్రం అంటేనే తీసుకుపోయి జైల్లో బట్టి వాళ్ళ ప్రాణాలు తీయడం జరిగింది. మనకు భారతదేశం ఇవాళ మీరు కానీ నేను కానీ రేపు మన నెక్స్ట్ జనరేషన్ కానీ ఎంజాయ్ చేస్తున్నారు అంటే ఆ వందే మాత్ర గీతం ఎత్తుకొని ఆ జెండా పట్టుకుంటేనే, ఆ రోజు పోరాడితేనే మనకి ఈ రోజు ఈ స్వేచ్ఛ లభించింది. ఆ వందే మాత్రం అనడానికి నోరెత్తిన ప్రతి వ్యక్తిని ఆ రోజు ఎంత అరాచకంగా హింసించారో మనకు అందరికీ తెలుసు, మనకు తెలియని చరిత్ర కాదు. ఇవాళ 150 సంవత్సరాలు అయింది, దాన్ని పాడదాము అంటే మీకేం అభ్యంతరం అండి? దాన్ని ఆ ఉద్యమ పాటని తీసుకుందామంటే మీకేం బాధ అవుతుందో నాకు చెప్పాలి. అది పాడదామంటే ఇబ్బంది కాదు, దీంట్లో నెహ్రూ మొత్తం పాట ఆ రోజు రాసి, ఇప్పుడు మనం పాడుకున్నది ఒక 20%. 2 standards లో మనం ఒకటే పాడుకుంటాం. మొత్తం పాడదాము అంటే ఆ రోజు ఇవన్నీ మతపరంగా మీరు రెచ్చగొడుతున్నారనో, ప్రాంతాల పరంగా రెచ్చగొడుతున్నారని నెహ్రూ గారు దాన్ని తీపిచ్చిండ్రు. ఆ రోజు రికార్డు ప్రకారంగా ఉన్నది కాబట్టి మేము మాట్లాడుతున్నాము. మీకు రికార్డు ఉంది, నెహ్రూ గారు తీపిచ్చిర్రు అని ఉన్నదే చెప్తున్నాము, లేనిదేం చెప్పట్లేదే మేము. మహాత్మా గాంధీ పేరు ఉంటే ఏమైందండి? పథకానికి వచ్చిన ఇబ్బంది ఏంది? ఏమీ లేదు. మరి ఎందుకు తీసేసిర్రు? కొన్ని మార్పులు అయితే రావాలి కదా, కొన్ని మార్పులు అయితే రామ్జీ అని పేరు పెట్టిరు కదా. అందరిది రావాలి, అందరికి గుర్తింపు రావాలి, తప్పేముంది అందులో? మార్పు ఎప్పుడైనా కోరుకుంటాం మనం. మనము మార్పు కోరుకోవడంలో తప్పు లేదు. ప్రజలు కావాలని కోరుకున్నారు, మార్పు వస్తున్నది. ఓకే, కాబట్టి అందరి పేర్లు రావాలి కాబట్టి ఉన్నోళ్ళే తీసేసి వాళ్ళ ఎక్కియాలంటారు. అవునండి, ఒక్కరే కాదు కదా, ఒక్కరితోటి నడవలే. అయ్యాల భారతదేశం స్వాతంత్రము ఒక్కరితోటి రాలేదు, ఎంతో మంది ప్రాణ త్యాగాలు చేసి వచ్చింది. మరి వాళ్ళని కూడా మనం స్మరించుకోవాలి కదా, వారిని కూడా పబ్లిక్ కి చూపెట్టాలి కదా, తప్పేముంది? ఓకే, ఇప్పుడు జిహెచ్ఎంసి డీలిమిటేషన్ చేస్తామని చెప్పేసి మాట్లాడుతున్నారు, కొంతమంది వ్యతిరేకిస్తున్నారు, కొంతమంది కోర్టు కూడా వెళ్ళారు. అసలు ఏంటి ఇష్యూ, ఏంటి, ఏం జరిగింది, దేనికోసం వ్యతిరేకిస్తున్నారు? డీలిమిటేషన్ మీద ఇవి 150 డివిజన్లు ఉన్నప్పుడే దీని పరిపాలన అస్తవ్యస్తంగా ఉంది, కుంటు పడిపోయింది, అభివృద్ధి పనులు లేవు.
ఏదైతే ఆ ఎల్బీ నగర్, హైత్ నగర్ ఇప్పుడు మొత్తం 150 డివిజన్స్ లో అవుట్స్కట్స్ ఉన్నాయో వాటికి అభివృద్ధికి నిధులు లేవు. సో వాటర్ వర్క్స్ లో ఇప్పుడు ఏదైతే మన డ్రైనేజ్ సిస్టమ్ ఇంతకుముందు జిహెచ్ఎంసీలో ఉండే దాన్ని తీసుకుపోయి మనం వాటర్ వర్క్స్ లో కలిపినాం. వాటర్ వర్క్స్ లో 0 బడ్జెట్. ఈ ఇంత పెద్ద ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉన్న మండలాలని ఏదైతే గ్రామాలను కూడా మండలాలలో కలిపి వాటిని ఈరోజు గ్రేటర్లో మనం కలుపుతున్నాం. కలిపినప్పుడు ఏమవుతుంది అంటే అభివృద్ధి చేయాలన్నా ఒక గ్రేటర్ సిటీని చూపెట్టాలి అంటే దాని డెవలప్మెంట్ ఎంత ఉంటుంది, దానికి కావాల్సిన బడ్జెట్ ఎక్కడ ఉంది ఇప్పుడు మన దగ్గర. ఇప్పుడు గ్రామాన్ని తీసుకొచ్చి మీరు మండలాలలో కలిపి ఇమ్మీడియట్ గా వాటిని తీసుకొచ్చి గ్రేటర్ లో కలుపుతున్నారు. ఒక గ్రామ జీవన విధానానికి అలవాటు పడ్డ వ్యక్తి ఇవాళ ట్యాక్స్ ఎంత, ఊర్లో చిన్న ఇల్లు ఉంటే అతనికి ఎంత, ఒక కిరాణం షాప్ ఉండి ఇల్లు ఉంటే అతనికి ట్యాక్స్ ఎంత, మా అంటే 1000 రూపాయలు 2000 వస్తుంది, 1500 దాని ఇల్లు దాన్ని బట్టి. కొన్ని ఇళ్ళల్లో అయితే మనం పర్మిషన్ లేకుండానే కట్టుకుంటాం ఊర్లలో. ఇప్పుడు ఆ ఇంటికి పర్మిషన్ తీసుకోవాలి, ఇంటి ట్యాక్స్ కట్టాలి. ఒకళ్ళు వాళ్ళకి అక్కడ హాస్పిటల్ వ్యవస్థ లేదు, గ్రామ పంచాయతీలలో మనకు ఉండదు. సో ఇప్పుడు బస్తీ దవాఖానాలు పెట్టాలి, దానికి తగ్గ స్కూల్ వ్యవస్థ చేయాలి, దానికి తగ్గ డెవలప్మెంట్ పార్క్స్ చేయాలి, దానికి తగ్గ డ్రైనేజ్ సిస్టమ్ చేయాలి, దానికి తగ్గ వాటర్ సిస్టమ్ చేయాలి, లైట్, ఇవన్నీ చేయాలి అంటే దీనికి తగ్గ బడ్జెట్ ఎక్కడున్నది? ఇప్పుడు ఉన్న 150 డివిజన్లను మెయింటైన్ చేయడానికి రాష్ట్ర జిహెచ్ఎంసీలో పైసలు లేవు. ఇవన్నీ ఎట్లా చేయాలి? దీనికి తగ్గ స్టాఫ్ని పెంచుకోవాలి. ఇది మనము మెయిన్గా భారతీయ జనతా పార్టీ మేము ఎగనైజ్ చేస్తున్నాం. ఇంకొకటి వచ్చి 43 ఎంఐఎం సీట్స్ ఉంటుండే ఇంతకు ముందుకు. ఇప్పుడు ఏం చేసిండ్రు, ఇప్పుడు మీకు డివిజన్స్ ఎందుకు మారుస్తున్నాము అంటే మీకు ఓటర్స్ ఎక్కువ ఉన్నారు, 35-40 రేషియోలో చేస్తాము అని చెప్తున్నారు. ఈ జనాభా లెక్క కూడా 2011 జనాభా లెక్క తీసుకున్నాము అన్నారు. మరి అప్పటికి ఇప్పటికి జనాభా రేషియో పెరగలేదా? ఆ ఓటర్ వెనక్కి పెరుగుతున్నారు కదా. ఒక దగ్గర మీరు ఏం చేస్తున్నారు, మేము ఎందుకు ఎగనైజ్ చేస్తున్నాం అంటే పర్టికులర్గా ఏరియాస్ని, బౌండరీస్ని మీరు డిస్టర్బ్ చేస్తున్నారు. అంటే భౌగోళికంగా కొంతమందికి కొన్ని హద్దులు ఉంటాయి, వాటిని మీరు డిస్టర్బ్ చేస్తున్నారు. దాంతోపాటు 30,000 to 35,000 ఓటర్ని మేము ఒక లిమిట్లో తీసుకుంటున్నాము అని చెప్తున్నారు. అదే కొన్ని స్థానాలకు వచ్చే వరకు ఏమైంది, 15,000 ఒక కార్పొరేటర్ని చేస్తున్నారు, 20,000 ఒక కార్పొరేటర్ని చేస్తున్నారు. అవుట్స్కట్స్కి పోయేసరికి కనీసం 10,000 కూడా లేవు ఓట్స్. ఆ రేషియోలో చేస్తే తప్పు కదా అది. ఎవరిని మీరు మభ్య పెట్టాలని వహిస్తున్నారు. ఒక డివిజన్ 3 ఎంపీలకు పోతున్నది, 2 జిల్లాలకు పోతున్నది. ఇవన్నీ తప్పులు ఉన్నాయి కాబట్టి మేము అబ్జెక్షన్స్ చేస్తున్నాం. ఇవన్నీ కరెక్ట్ చేయండి. మీరు ఫైనాన్షియల్ గా ఫస్ట్ మీరు కలపాలి అనుకుంటే దాన్ని బడ్జెట్ చూపియండి. ఫస్ట్ అక్కడ కావాల్సిన వ్యవస్థ చేయండి, చేసినాక కలపండి. ఇప్పుడు అక్కడ చెరువులు ఉన్నాయండి, కుంటలు ఉన్నాయి, పొలాలు ఉన్నాయి, వాటికి తగ్గ వ్యవస్థ మీరు చూపెట్టాలి కదా. చూపెట్టినాక మీరు కలపండి. ఎట్ ఏ టైం మీరు ఏదో అనుకునే చేస్తే కాదు కదా. మనం చేసేది పబ్లిక్ కోసం, పబ్లిక్ ప్రయారిటీ కోసం. దాన్ని మరి కన్సిడర్ చేయకుండా మీకు నచ్చిన విధంగా చేసుకుంటా పోతా అంటే మేము అడ్డు చెప్తున్నాం. ఓకే, ముస్లింలను ఎందుకు చూపిస్తున్నారు దీంట్లో? ముస్లింలకు కట్టబెట్టడానికి, ముస్లింల సీట్లు పెంచడానికి, ముస్లింలను ఇంతకుముందు 40 ఎంఐఎం సీట్లు ఉండే, 40-42 ఉన్నాయండి. ఇవాళ వాటికి ఉన్న వాటిని ఏం చేస్తున్నారు, ఈ రౌండ్ లో ఉన్నది అనుకోండి, ఈ సర్కిల్లో ఈ చుట్టూ ఉన్న ఓటర్స్ ఏం చేసినారు, అన్ని చిన్న చిన్న బెల్ట్ చేసి ఇవన్నీ తీసుకెళ్లి ఎంఐఎంకి కలిపినారు. వాళ్ళ 10,000 ఓట్లు, వీళ్ళే 5,000 ఓట్లు, వాళ్ళ 15,000 ఓట్లు, వీళ్ళే 4,000 ఓట్లు. అప్పుడు మెజారిటీ కార్పొరేటర్ ఎవరు అవుతారండి? అంటే ఇప్పుడు అంతటా 300 పెరిగినప్పుడు అంతటా పెరిగినప్పుడు అక్కడ కూడా మేమేమంటున్నాము, వాళ్ళని చేసేసి అవుట్స్కట్స్ లో మీరు ఏదైతే జనాభా తక్కువ ఉన్నది కదా, ఇది కలపండి, వీళ్ళని ఇటు కలపండి, ఈ ఓటర్ని అటు కలపండి. మేము వద్దంటలేం కదా, ఈ ఓటర్ని తీసుకెళ్ళి అటు కలపండి. మీరు ఇటు ఎందుకు కలుపుతున్నారు? వాళ్ళకి ఇష్టం, వాళ్ళ దాంట్లోకి ఎందుకు కలుపుతున్నారు? వాళ్ళని తీసుకొచ్చి ఇటు కలపండి. ఓకే, అక్కడ లోకల్ వాళ్ళ అభిప్రాయం కూడా తీసుకోవాలి కదా మీరు. ఇప్పుడు నేను ఒక ఇల్లు కొనుక్కోవాలనుకుంటున్నా, నేనేం చేస్తాను, ఒక ఏరియాకి పోతాను, 4 ఏరియాలు చూస్తాను, నాకు ఆ ఏరియా నచ్చితే, నాకు అక్కడ కంఫర్ట్ ఉంటుంది అంటేనే నేను ఇల్లు కొనుక్కుంటాను. అక్కడ నేను ఇల్లు కొనుక్కుంటున్నాను అంటే నాకు అక్కడ అది నచ్చే నేను కొనుక్కుంటున్నాను. ఇవాళ నువ్వు అక్కడ కొనుక్కున్నాక నీకు సంబంధం లేకుండా నేను తీసుకెళ్ళి నీ ఏరియాని, నీ అధికారాన్ని ఎక్కడనో కలిపితే నీకు ఇబ్బందికరమే కదా అది. మేము అదే చెప్తున్నాం. ఓకే, చివరిగా నెక్స్ట్ ఎలక్షన్స్ రాబోతున్నాయి, ఖచ్చితంగా గెలుస్తానంటారు? మీ అందరి ఆశీర్వాదం ఉంటే తప్పకుండా గెలుస్తాను. అంటే జనాలకి ఏమైనా ప్రామిస్ అంటే మీ ఉంటాయి కదా, ఇవి చేయాలి, ఇట్లా ఏందన్నా అట్లా ఏమన్నా రెడీ చేసి పెట్టుకున్నారా మేడం?
నేను 24/7 పబ్లిక్లో ఉంటానండి. నాకు డైరెక్ట్ ఫోన్ చేస్తారు ఏది కావాలన్నా మా వాళ్ళు. ఎందుకంటే అందరూ పెద్దవాళ్ళే మా దగ్గర. వాళ్ళకి నేను ఇంట్లో అమ్మాయిలాగా, ఏది ఉన్నా నాతో వాళ్ళ పర్సనల్ రిలేషన్స్ ఉన్నాయి, పొలిటికల్ రిలేషన్స్ ఉన్నాయి. అభివృద్ధి పరంగా నేను ఎప్పుడు వెనక్కి వేయలేదు. వాళ్ళకు కష్టం వచ్చిందంటే వాళ్ళ కుటుంబం కష్టానికి కానీ వాళ్ళ పబ్లిక్ ఇష్యూస్కి కానీ నేను ఎప్పుడు వెనక్కి వెళ్ళలేదు. నన్ను 2 సార్లు, ఎందుకంటే ఫస్ట్ టైం నేను గెలిచినప్పుడు మా లోకల్ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి గారి కోడల మీద టీఆర్ఎస్ వేవ్లో నేను గెలిచినాను. అంటే వాళ్ళు నన్ను నమ్మి గెలిపించారు. ఆ నమ్మకాన్ని నేను ఇవాళ దాకా కాపాడుకుంటున్నాను. వాళ్ళకు తెలుసు. వాళ్ళు మళ్ళీ నన్ను, మా పెద్దవాళ్ళందరూ కూడా రేపు నన్ను మళ్ళీ ఆశీర్వదించి మళ్ళీ నన్ను ముందుకు నడుపుతారని, వాళ్ళ బలంతో నేను ముందుకు పోతానని మీ మీడియా సాక్షిగా నేను చెప్తున్నాను. ఓకే, చివరిగా తెలంగాణ సమాజానికి కావచ్చు, ప్రభుత్వానికి కావచ్చు, ఏమైనా చెప్పాలంటారా మేడం? తెలంగాణ సమాజానికి అంత పెద్ద వ్యక్తులం కాదు చెప్పేంత. ఓకే, పబ్లిక్కి ఒకటే చెప్తానండి, ఏ రాష్ట్ర అధికారంలోకి వచ్చినా, ఏ పార్టీ ఎలక్షన్స్కి వచ్చినా, ఎవరు వచ్చినా కామన్ మ్యాన్కి ఏదైతే లాభమో అది చూడండి. ప్రజలు ఎటు ఉంటే మనకు మంచిదో ఆలోచించి ఓటేయండి. ఎందుకంటే ఓటు మనకు రాజ్యాంగం ఇచ్చిన హక్కు. అది భారతదేశంలో మనకున్న స్వేచ్ఛ. అది మీ ఓటు హక్కుని మన భావితరాలు బాగుండాలి అని కోరుకుంటూ, ఎందుకంటే ఎలక్షన్స్ అంటే మనకు అందరికీ తెలిసిందే ఏం జరుగుతుంది అనేది. నెక్స్ట్ మీ జీవన విధానం కానివ్వండి, మన పిల్లల జీవన విధానం బాగుండాలి అంటే ఆలోచించి ఓటేయండి. ఓకే, ఇంకో క్వశ్చన్ అడుగుదాం అనుకున్నా, మర్చిపోయినా. సరే, ఇది తిరోగమనం అందామా పురోగమనం అందామా కానీ ఇంత ముందుకు భర్తలు భార్యల్ని కొట్టేది, కొన్ని హత్యలు కూడా చేసేది. ఇప్పుడు భార్యలు ఇక్కడే మేడిపల్లిలో జరిగింది, ఉత్తరప్రదేశ్లో అయితే కట్టరు తెచ్చి కడిగేసిరట. అసలు ఏంటి సంస్కృతి, ఎటు పోతుంది ఏంటి? అది వాళ్ళ కుటుంబ వ్యవస్థలో వాళ్ళు పెరిగిన వాతావరణం అయి ఉండొచ్చండి. మీరు మహిళలు ఒకప్పుడు మీరు కొడితే పడేది, ఎందుకంటే వాళ్ళకి చదువు లేదు, ఆర్థికంగా బలం లేదు. కుటుంబంలో కూడా తల్లి చెప్పేది, అమ్మ ఒక ఇంటికి పోతున్నావు, నువ్వు ఇట్లా ఉండు, ఈ పద్ధతిగా ఉండు అనేసి. ఎందుకంటే మనము ఒక వ్యవస్థలో ఉన్నాము అనేది. ఇవాళ చదువుకుంటున్నారు, ఒక సెట్ ఆఫ్ మైండ్లో ఉంటున్నారు పిల్లలు కూడా. ఓపిక నశించింది. మెయిన్ ఏంటంటే జీవన విధానం మారిపోయిందండి. జీవన విధానం మారిపోయింది, ఆలోచనలు మారిపోయినాయి. కొంచెం ఓపిక తెచ్చుకోవాలి. అప్పుడేం కొడితే పడ్డారు, ఇప్పుడు కొట్టక ముందుకే తిరగబడుతున్నాం, చంపేస్తున్నారు, తిరగబడుతున్నాం. లేదండి, కొడితే పడేస్తే స్థితిలో ఇవాళ మహిళా లోకం లేదు. ఎందుకంటే అందరికీ సమాన హక్కులు ఉన్నాయి. ఇప్పుడు మహిళలకు ఏవైతే హక్కులు ఉన్నాయో మీకు అవే హక్కులు ఉన్నాయి. ఇద్దరం కలిసి నడవాలి. ఎవరు ఎక్కువ స్త్రీ పురుష సమానత్వం కోరుకుంటున్నారా, స్త్రీ ఆధిపత్యం కోరుకుంటున్నారా? సమానత్వమే కోరుకుంటుంది సమాజం. ఎప్పుడైనా సమానత్వమే కోరుకుంటది, ఆధిపత్యం కోరుకోదు. అట్లనే మీ 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 వాళ్ళు ఎంతమంది కిరోసిన్ పోసి చంపలేదండి, రోడ్డు మీద తీసుకొచ్చి కొట్టి చంపలేదు. నిన్ననే ఒక సంఘటన, అబ్బాయి లవ్ మ్యారేజ్ చేసుకొని అమ్మాయిని రోడ్డు మీద కట్నం కోసం చంపేసిండు. మరి దాన్ని ఎందుకు మాట్లాడారు? నేనేమంటున్నా అంటే ఇండియాలో ఆడవాళ్ళు ఏదో చేసి ఉండొచ్చు, నేను కాదు అని అంటలేను. ఎందుకంటే మనకు కనపడుతుంది, కాదు అనే దానికి అంత కాదు. ఇవి 1-2 జరిగినాయి, ఇవి వేల సంఖ్యలో జరిగినాయి. మరి వీటి గురించి ఎందుకు మాట్లాడారు? సరే, వీటి గురించి ఎందుకు మాట్లాడారంటే, వీటి గురించి మాట్లాడటానికి షీ టీమ్స్ ఉన్నాయి, ప్రత్యేక మహిళా కోర్టులు ఉన్నాయి, ప్రత్యేకమైన పోలీసు యంత్రాంగం ఉంది, ఇదంతా ఉన్నది. మీ అసొంటి పెద్దలు, మహిళా సంఘాలు కావచ్చు, కొంత సానుభూతి ఉన్నది మహిళ తరపున. ఇక్కడ అది లేదుగా మేడం. నేను అంటే వాళ్ళు పర్సనల్గా ఎంత పెయిన్ తీసుకుంటానో చేసి ఉంటారు సార్. అంటే ఎవరు కట్టుకున్న భర్తని కానీ కన్న పిల్లల్ని కానీ చంపాలి అని అనుకోరు, ఏ స్త్రీ అనుకోదు. ఎందుకంటే వాళ్ళకి చాలా ఓపిక ఎక్కువ ఉంటుంది. తిట్టినా కొట్టినా పడతాము, అన్ని భరిస్తాము. మేము మల్టిపుల్ టాస్క్ వాళ్ళిద్దరి మధ్యలో వాళ్ళ కుటుంబంలో వ్యవస్థలు అనేది జరుగుతున్న పొరపాటు అండి. దీంట్లో మేజర్ గా మీరు ప్రతి ఒక్క కేసు చూడండి, ఇదంతా ఎక్కువ జీవన అంటే వాళ్ళ కుటుంబ వ్యవస్థలు. నేనేమంటున్నా, ఇది ఎక్కువ క్రిస్టియన్ లో లేదు, ముస్లిం లో లేదు, ఓన్లీ హిందువులలోనే జరుగుతుంది ఇట్లా. మీరు అట్లా ఎందుకు పాయింట్అవుట్ చేస్తున్నారు? అవును, మరి ముస్లిమ్స్లలో నేను చిన్నగా ఉన్నప్పుడు నాకు బాగా గుర్తుకున్నది, నేను టీవీలో చూసిన చార్మినార్లో 14 ఏళ్ళ అమ్మాయిను 12 ఏళ్ళ అమ్మాయిను 60 ఏళ్ళ ముస్లిం అబ్బాయి పెళ్లి ముస్లాయనకి ఇచ్చి దుబాయ్ షేక్ ఇచ్చి పెళ్లి చేసారు. చాలా పెద్ద ఇష్యూ. అంటే నువ్వు పుట్టుండవు నాకు తెలిసి, చాలా పెద్ద ఇష్యూ అయింది.
మరి దాన్ని ఎందుకు మీరు పాయింట్అవుట్ చేయట్లేదు? అక్కడ అమ్మాయికి అన్యాయం జరగట్లేదు, ఇప్పుడు జరుగుతుంది కదా. అక్కడ అమ్మాయికి జరగట్లేదా? ముస్లిం ఎక్కడ జరిగిన ముస్లిం అమ్మాయినా హిందూ అమ్మాయినా కాదండి, ఏ అమ్మాయినా అమ్మాయి మహిళ. మీరు కుల ప్రాతిపదికనగా మాట్లాడితే నేను చెప్తున్నాను, ముస్లిం అమ్మాయికి పెళ్లి చేసుకొని 2 పిల్లల్ని కన్నాక ఆయన తలాక్ 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 అంటే అది ఎవరికి చెప్పుకునే దిక్కులేదు. ఆ అమ్మాయికి నోరెత్తే స్వేచ్ఛ లేదు. ఇవాళ రాజ్యాంగ పరంగా వాళ్ళకి ఆ స్వేచ్ఛ కల్పించినాము. అక్కడ వాళ్ళకి అన్యాయం జరగలేదా అండి? ఇవాళ హిందూ మహిళలు ఒక్కళ్ళు ఏం చేస్తలేరు. ఈ హత్యలు ఎక్కువ ఇప్పుడు ఇక్కడే జరుగుతున్నాయి అంటున్నా నేను. అంటే ఈ లోపాలు ఎక్కడ అక్కడ కూడా ఉన్నాయి. అక్కడ కూడా తిరగబడ్డ వాళ్ళు లేరండి? ముస్లిమ్స్ కూడా తిరగబడ్డ వాళ్ళు లేరా? క్రిస్టియానిటీలో తిరగబడ్డ వాళ్ళు లేరా? అక్కడ అవ్వట్లేదా? మీరు వీళ్ళనొక్కళ్ళని ఎందుకు పాయింట్అవుట్ చేస్తున్నారు? వాళ్ళ జీవన విధానంలో వాళ్ళ స్ట్రెస్ కానీ వాళ్ళ ఆలోచన విధానం కానీ ఎక్కడో జరుగుతున్న పొరపాటు. ఇప్పుడు మీరు నన్ను ఇక్కడ కూర్చోబెట్టి మాట్లాడుతున్నారండి, నేను మాట్లాడుతున్నాను. మీరు కొంచెం ర్యాష్గా మాట్లాడితే నేను కూడా ర్యాష్గానే మాట్లాడతాను. మీరు చేయలేపితే నేను కూడా చేయలేపుతాను. ఇప్పుడు పడే స్థితిలో ఎవరం లేము. ఎందుకంటే నేను ఎంత కష్టపడుతున్నానో మీరు అంత కష్టపడుతున్నారు. అది ఎక్కడో ఇద్దరం కూర్చొని మాట్లాడుకొని దాన్ని సరిదిద్దుకోవాలి. అది సరిదిద్దుకోలేనప్పుడు, జీవితం మీద అవగాహన లేనప్పుడు, ఎక్కడో అంతర్లీనంగా ఫ్రస్ట్రేషన్స్ ఉన్నప్పుడు ఇలాంటి సంఘటనలు జరుగుతాయి. కానీ ఇది మీరు కులానికి చుట్టడం పద్ధతి కాదు. నేను దీన్ని ఖండిస్తున్నా. అంటే నేను తప్పది. రీసెంట్ గా కేసులు అన్ని చూస్తే కూడా ఇటువంటివే ఉన్నాయి కాబట్టి నేను దీనికి ఏమన్నా మన ధర్మంలో లేకపోతే ఏమన్నా కొంత మన ధర్మంలో భర్తతో పాటు ప్రాణాలు ఇచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. భర్త లేకపోతే పిల్లల్ని పట్టుకొని సంసారం చేసిన వాళ్ళు ఉన్నారు. రాజ్యాలు కాపాడిన వాళ్ళు ఉన్నారు. రాణి రుద్రమాదేవి కాపాడలేదా అండి? యుద్ధం చేయలేదా బిడ్డను చంకన పెట్టుకొని? సమ్మక్క సారక్క అహల్యాబాయి హోల్కే గారు తను చిన్నతనంలో భర్త చనిపోతే ఎంత మంది మహిళలకు తను ఆదర్శమూర్తిగా నిలబడ్డారు. ఎన్ని గుళ్ళు స్థాపించింది. ఆ రోజే తను మహిళలు చదువుకుంటే బాగుంటారు అని చెప్పి విద్య నేర్పించింది, బిజినెస్ నేర్పించింది, వాళ్లకు మార్కెటింగ్ ఎట్లా చేయాలో నేర్పించింది. మనము అన్నీ చూడాలి. ఒక నెగిటివ్ పాయింట్ని మీరు ఇది చేయకూడదు. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదండి, ఇది ఇవాల్టి స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి క్యూ న్యూస్. థ్యాంక్ యూ. మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూ న్యూస్ ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూ న్యూస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.